చెల్లించాల్సిందే. ఆయన ఎంతమందిని ఎమ్మెల్యేలు ఎంపీలు సీట్లు మార్చుకున్నా కోసాలు కదిలిపోతున్నాయి అనడానికి కడపలో క్యాండిడేట్ ని మార్చబోతా ఉన్నారు. ఇంకా చాలా చోట్ల క్యాండిడేట్లు మారుస్తారని వార్తలు వస్తా ఉన్నాయి. దానికే మనకు అదే నిదర్శనం. అప్పుడే అవలేదండి, ఇది ఓపెనింగ్ మాత్రమే. ఓపెనింగ్ కే బాల్ అని ఎగిరిపడిపోతున్నారు అందరూ. అయితే సంజయ్ రెడ్డి గారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? కాంగ్రెస్ పార్టీ అబ్జర్వేషన్ ఉంటుంది కదా, ఆమె వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కానీ, సునీత ఆమె కలిసే ప్రసంగాలు, ప్రశ్నలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మీదకి అవినాష్ రెడ్డి మీదకి వేస్తున్న ప్రశ్నలు చూస్తూ ఉంటే తోటాల్లాగా పేలుతున్నాయి. అవి రియాక్షన్ లేదు. ఇటుపక్క నుంచి గాప్చిప్ సాంబార్ బుడ్డి అన్నట్టు కూర్చున్నారు ఇంట్లో, ఎవ్వరు మాట్లాడే పరిస్థితి లేదు. సో ఈ సిచ్యువేషన్లో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? కడప జిల్లాలో అంటే ఎలాగూ ఉంటుంది, మిగతా జిల్లాలో కానీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? పర్టికులర్గా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇంకెలా ఉంది? సామాజిక వర్గంగా కూడా చాలా తేడా వచ్చింది వెంకటకృష్ణ గారు. అయితే బయటపడకపోయినా కానీ సన్నాసిమడా కొడుకు సన్నాసి పనులు చేశాడని మామూలుగా మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నారు. రైతు లోకం అయితే శాంతం వ్యతిరేకంగా ఉంది. పోయినసారి అయితే షర్మిల అన్న వదిలిన బాణం కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణం ఖచ్చితంగా గుచ్చుకుంటది. గుచ్చుకోవడం మామూలుగా కాదు, నాటుకుంటది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ షర్మిల రాకముందు, షర్మిల వచ్చిన తర్వాతగా మనం మాట్లాడుకుంటే, షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల్లో, కేడర్లో, నాయకుల్లో కొంత జోష్ వచ్చిన మాట. గతంలో నిర్ధారణంగా ఉండి 2000, 3000, 1000కే పరిమితమైనటువంటి ఓటింగ్ శాతం ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 10, 15% పెరిగినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మా ఓటింగ్ శాతం పెరిగిన కొద్దికి జగన్మోహన్ రెడ్డి విజయావకాశాలు ఘోరంగా సన్నగిలిపోతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దెబ్బతోనే వైసీపీ కుదేలైపోద్ది. నెక్స్ట్ 29కి మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ బలం ముందుకోవటమే ఉంది. మామూలు ఖచ్చితంగా ఫామ్ లోకి వచ్చేస్తాం. మీకు దాని గురించి ఎటువంటి డౌట్ అవసరం లేదు వెంకటకృష్ణ గారు. కడప కొడుతున్నాం, దాంట్లో మీకేం డౌట్ అవసరంలా. కడప కొట్టేసినట్టే, పులివెందలు కొట్టేసినట్టే. రాయలసీమలో బాగా రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిగా అక్కడక్కడ మేము 25 పెట్టుకున్నాం టార్గెట్. 25 కాకపోయినా 1 నుంచి 10, 15 సీట్లు అసెంబ్లీకి వెళ్తాం. 1, 2 ఎంపీ సీట్లు తీసుకుంటాం. ఖచ్చితంగా పార్లమెంట్ లో, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరుస్తుంది. షర్మిల నాయకత్వంలో అప్రచేతంగా ముందుకెళ్తుంది. షర్మిలకి అన్స్టాపబుల్ అనమాట. షర్మిలను ఆపే శక్తి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఖచ్చితంగా మీరే అన్నారు. ఒక్క ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇవాళ మీ వీడియోకి థంబ్నెయిల్ షర్మిల అన్స్టాపబుల్ ఏమో మేము పెట్టాల్సింది. అన్స్టాపబులే. ఎందుకంటే రండి, మీరు ఒక్కటే ఆవిడ వచ్చిన తర్వాత కొన్ని వందల ప్రశ్నలు సంధించింది. ఒక్కదానికన్నా సమాధానం చెప్పారా ఎవరైనా? ఎవరెవరికో చెబుతున్నాడు. స్క్రిప్ట్ చదువుతుందంట. ఎవరు చదువుతారు స్క్రిప్ట్? జగన్ చదువుతాడు, సజ్జలు చదువుతాడు, ఎవరో రాయించింది. మాకు అవసరంలా. నేనేమన్నా కాగితం పుచ్చుకుని మీతో మాట్లాడుతున్నానా? అదైతే నిజమే. నేను ఇంతవరకు షర్మిల ఒక చిన్న పేపర్ ముక్క ఇట్లా పట్టుకుని చూడలా. వికే గారు, మీరు ఎన్నో సార్లు చూసారు, కొన్ని వందల సార్లు. నన్ను ఎప్పుడన్నా పేపర్ పెన్ను తీసుకున్నాను మీ దగ్గర? నేను లేదు కదా. అంతే, షర్మిల కూడా అంతే. కాబట్టి ఖచ్చితంగా అయిపోయింది, వైసీపీ పని అయిపోయింది, ఖచ్చితంగా అయిపోయింది. డౌట్ అవసరంలా. అన్స్టాపబులే. షర్మిలను ఆపే శక్తి ఆ జగన్ కానీ ఇంకా మిగతా ఎవరికైనా సరే ఎవరికి లేదండి. దాంట్లో అయిపోయింది, ఆ సినిమా అయిపోయినట్టే. అయిపోయిన సినిమా గురించి మనం ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. రైట్. ఒక్క నిమిషం సంజయ్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఈ ఇంపాక్ట్ సరే, వాళ్ళిద్దరు చెప్పింది సిచ్యువేషన్ చూస్తుంటే గ్రౌండ్లో అలాగే ఉంది. కానీ